Hey, hi, hello, namaste, good morning friends. Welcome back to our channel Ranjit Anvils. నీ మైక్రో ఫోటోగ్రఫీ పక్క పెట్టిట్రా. సో ఫైనల్లీ రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇప్పుడైతే ఇంకా ప్యారిస్ నుండి సో ఫ్లాగ్ ఆఫ్ అయిపోయింది కదా నిన్న. సో ప్యారిస్ నుండి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాను అండ్ ఇక్కడ నుండి వెలో 3 అని చెప్పేసి ఉంటుంది. వెలో అంటే సైకిల్ అన్నట్టు. వెలో 3 రూట్ నుండి వెలో 6కి మనం కనెక్ట్ అవుతాము. ఆ మధ్యలో ప్రశాంత్ అని చెప్పేసి ఒక సైక్లిస్ట్ ఇక్కడే ఉంటారు. తను ఒక రోజు నాతోటి రైడ్ చేస్తాను, తను కూడా వస్తున్నారు అండ్ మనం నైట్ అయితే ఇక్కడే ఉన్నాము అండ్ ఇదే ఆ బిల్డింగ్. సో చూసుకోండి ఒకసారి, ఎవరైనా వస్తే ఫోన్ చేయండి గణేష్కి. థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అండ్ ఇతని గురించి చెప్పాల్సిన పని లేదు, మొత్తం ప్యారిస్ మొత్తం నాకు చూపెట్టిండు. ఆల్మోస్ట్ ప్యారిస్ మొత్తం చూపెట్టిండు అండ్ చాలా విషయాలు తెలిసినాయి అండ్ ఇక్కడ ఎట్లుండాలి ఏంటిది అవన్నీ కూడా చెప్పిండు అన్నట్టు. సో థ్యాంక్ యూ అనిల్. అండ్ ఇంకా కల్పన చౌదరి గురించి చెప్పాలంటే సరే బాయ్ రా, థ్యాంక్ యూ. అండ్ ఇంకా స్టార్ట్ అయింది, ఇంకా మామూలుగా ఉండదు చూడండి ఇక. సో గైస్ మనకైతే ప్రశాంత్ బ్రో అయితే వచ్చిండు అండ్ కలిసిండు. హాయ్ బ్రో. సో మీరు నిన్న చూసారు కదా మీటప్లో అండ్ తను వచ్చేసి ఎక్కడ నుండి బ్రో? చెన్నై వాళ్ళకి మా మమ్మీ చిత్తూరు. సో మన ఆంధ్ర తమిళనాడు బార్డర్లో అన్నట్టు చిత్తూరు, మీకు తెలుసు కదా. సో బ్రో వచ్చేసి మనతోటి ఇప్పుడు రైడ్ చేయబోతుండే అరౌండ్ 80 కిలోమీటర్స్ అట్లా 90 ఉంది. సో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాము. ఆల్రెడీ నేను 13 తొక్కాను ఇక్కడికి. సో ఇక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్ళేసి మేము ఇద్దరం జస్ట్ అట్లా చిల్ అవుతూ మాట్లాడుకుంటూ అవన్నీ నాకు ఎట్లుంటో తెలియదు. చలో బ్రో తోటి అండ్ రైడ్లో ఇండియా టు ఆస్ట్రేలియా తర్వాత మళ్ళీ ఈ రైడ్లో ఫస్ట్ కంపానియన్ అని చెప్తాను. చలో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో మీరు ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇప్పుడు ఇట్లా సైకిల్ రూట్ ఉంది కదా సిటీలో. ఇది ఇటు వచ్చే వాళ్ళకి, ఇది ఇటు పోయే వాళ్ళకి. అండ్ ఇప్పుడు బ్రిడ్జెస్ ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా అండర్ గ్రౌండ్లో సైకిల్ రూట్ పెట్టారు. దిస్ ఈజ్ సైక్లిస్ట్. ముందు కింద మొత్తం సైకిల్ పంప్ ఉంది, మీరు అది చూస్తున్నారు కదా. సో ఇప్పుడు బ్రిడ్జ్ కింద ఉన్నాము, పైన బ్రిడ్జ్ వెళ్ళిపోతుంది. జస్ట్ సైకిల్ పాస్ కావడానికి ఇక్కడ బ్రిడ్జ్లా వేసిరు. అండ్ ఈ యొక్క నది ఇప్పుడు ఏదైతే వస్తుందో ఈ నదిని మనం అనుసరిస్తూ పోతాం. బ్రో ఈ నది పేరు ఏం పేరు బ్రో? ఇది లైక్ ఈ నది సెయిన్ సెయిన్ నదియా? ఓకే. ఇది ఎంత దూరం ఉంటుంది? ఇది చాలా దూరం పోతుంది. మొత్తం మనం నది పక్కనే వెళ్తామా? మనం ఫుల్ గా నది మొన్న నది పక్క పంటే కదా తొక్కింది, ఆ నది ఇదే కదా? ఇదే సెయిన్ నదేనా? ఓకే ఓకే. మొత్తం నది మొత్తం సైకిల్ ట్రాక్ ఉంటుంది కదా మనకి? మోస్ట్లీ ఉంటుంది. ఒక్కొక్క చోట్ల మీలాగా లైక్ షార్ట్ రోడ్స్ ఉంటాయి, బట్ లైక్ సైకిల్ ఫ్రెండ్లీ. మనం రివర్ తో ఫాలో అయిపోతాం. సో ఇంకా ఏ ప్రాబ్లం లేదు. ఈ మ్యాప్ ఓన్లీన్స్ వరకు ఇదే నది పోతుందా? ఓన్లీన్స్ వరకు అప్పుడు మ్యాప్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. మోస్ట్లీ లేదు, సేవ్ అవుతుంది, బ్యాటరీ సేవ్ అవుతుంది. ఓకే ఓకే. అట్లా రివర్ ఫాలో అవ్వచ్చు. సో ఇట్లా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు. ఎంత బాగుందో కదా నది పక్కన రైడ్. కొంచెం అయితే అటు పడతాము, బట్ స్టిల్ చాలా బాగుంది. బ్రో సైకిల్స్ చూడండి ఎంత మంది కోసం ఇట్లా సైక్లింగ్ ప్రమోట్ చేస్తున్నారంట వీళ్ళు. సో వీళ్ళ కోసం సపరేట్ రోడ్లు వేసిర్రు. కానీ మన ఇండియాలో కూడా ఇంత మంచిగా ఉంటే, కానీ మనకి ఇంత ట్రాఫిక్లో ఇంత రోడ్లు మనలు ఇంత ప్లేస్ లేదు కదా. ప్లస్ కార్లు చాలా ఎక్కువ కదా, పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇంత రోడ్డు వాళ్ళు కేటాయించలేదు. అండ్ ఇంత కొంచెం రోడ్డు కేటాయించాలన్నా సిటీలో మొత్తం షాప్స్ అన్నీ ఎగిరిపోతాయి, పెద్ద లొల్లి పెడతారు వాళ్ళు. హైదరాబాద్లో 23 కిలోమీటర్ల సోలార్ ట్రాక్ ఉంది. బట్ అది సోలార్ ట్రాక్ ఉంది, బట్ అది సైక్లింగ్ చేసే వాళ్ళకి బయట సైక్లింగ్ చేయాలనంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి రోజు. సో దట్ మనము బండ్లు కానీ కార్లలో పోతే చాలా టైం అవుతుంది కదా బ్రో. సో అదే
ఆ సోలో ట్రాక్ కన్నా ఒక సైకిల్ ట్రాక్ తీసుకొచ్చి ఇట్లా సైడ్కి వేస్తే అంటే ఇట్లా రోడ్డు పక్కన సెట్ చేస్తే ఆఫీస్కి వెళ్ళే చాలామంది దానిలో సైకిల్ మీద పోతే అది కదా రియల్ వర్క్. ఎక్కడో సిటీ అవతల ట్రాక్ వేసే కన్నా అని అనుకుంటాను అంతే నేను. సో చెప్పండి బ్రో, నేను బ్లాగర్ని వీడియో తీసుకొచ్చాను కదా. జస్ట్ దిస్ ఓకే. సో మనమైతే తినడానికి వచ్చినాము. బ్రోకి ఫ్రెంచ్ వచ్చు కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం ఏం పడదు అండ్ ఈజీగా మాట్లాడచ్చు. బ్రో కొంచెం కార్బోహైడ్రేట్స్ లైక్ అంటే ఆ రైస్ నూడిల్స్ వద్దు. సో ఆ రైస్లో ఇందులో వెజ్జీస్ ఎక్కువ ఉన్నాయి కదా. రిజాక్స్ లెగ్యూమ్ కాన్సెప్ట్ ఎలా అంటే లైక్ చిన్న బాక్స్, మీడియం బాక్స్, లార్జ్ బాక్స్ ఉంటుంది. సో మనం ఒక్కొక్క ఐటమ్ వచ్చి లైక్ మనకి ఏ సైజ్ కావాలన్నా దాని తగినట్టుగా ఫైనల్గా వచ్చి ఎంత కిలో వస్తుందో దాని తగినట్టుగా ప్రైస్ ఇస్తారు. సీరియస్లీ? సో ఇప్పుడు నేమ్స్ అంతా పర్ పీసు ఇదంతా వచ్చి ఇక్కడ చూడండి లైక్ 2.4 euros per 100 grams, 2.3 euros per 100 grams. సో మన ఎంత బాక్స్, సో బాక్స్ తగినట్టు లైక్ ఓకే. నాకు ఈ బాక్స్ కావాలి. దీంట్లో ఒక రైస్ అన్నీ కలిపి ఇస్తారా ఇట్లా? లైక్ సపరేట్ అంటే వాళ్ళు వెయిట్ ఇవ్వాలి కదా. అండ్ నేనేమనుకుంటున్నా అంటే ఈ బాక్స్లో రైస్ ఇవన్నీ వేసి ఇస్తారు అనుకుంటాను, అట్లా కాదా? లేదు, అంటే రైస్ ప్రైస్ డిఫరెంట్, లైక్ నాన్ మీట్ ప్రైస్ డిఫరెంట్. ఇప్పుడు వాళ్ళు రైస్ ప్రైజే 120 రూపాయలు. అవును, రైస్ 120 రూపాయలు. అది డిపెండ్స్ లైక్ చిన్న బాక్స్ పెద్ద బాక్స్. ఓకే, ఇది ఒక రైస్ చిన్నది. ఓకే, అదే మీరు మెసేజ్ చేస్తున్నారంటే మొత్తంగా ఒక ఆర్డర్ చెప్పేస్తాను. రైస్ ఒకటి. ఓకే, రైస్ మీడియం బాక్స్. ఓకే, అండ్ కర్రీ వచ్చేసి యా ఇది చికెన్ బ్రెస్ట్ ఓకే అనుకుంటా ఇది. ఓకే, ఇది వచ్చి లైక్ విత్ లెమన్ గ్రాస్ చికెన్. సో ఓకే, లెమన్ గ్రాస్ వస్తుంది. యా నాకు ఇది చికెన్ కావాలి అండ్ రైస్ కావాలి. ఓకే, అండ్ నాకు సలాడ్ కావాలి ఏదైనా ఒకటి. దట్స్ ఇట్ అంతే బ్రో. ఓకే, అది ఓకేనా? లెగ్యూమ్స్ అవుతాయి లైక్ అవుతాయి అంటే లైక్ జస్ట్ ఓక్లో ఫ్రై చేస్తారు. అది ఓకే బ్రో. ఓకే, కానీ అది ఎక్కువ ఉంది కదా బ్రో, 180 రూపాయలు ఉంది. ఎందుకు? బ్రోకలీ వల్ల. బ్రోకలీ మష్రూమ్స్ ఉంది దాంట్లో. మష్రూమ్ కూడా ఉందా? బ్లాక్ మష్రూమ్స్. ఓకే, అట్లా కాకుండా సరే ఓకే, అది కూడా అంతే ఉంది. సరే చెప్పండి బ్రో. లైక్ నాకు ఇది అది సలాడ్, కొంచెం ఫైబర్, అది కార్బోహైడ్రేట్స్. ఓకే, కొంచెం గట్టిగా చెప్పండి. సో ఇందులో రికార్డ్ కావాలి కదా. Donc here okay. Juste moi donc c'est bon. OK. Oui, il prend une boîte médium, le riz à légumes. Riz avec légumes. Riz à légumes. OK. Like same box all together. Non-veg chicken. ante. Okay. Comme ça? Oui. Comme ça, oui. Oui. Avec poulet citron s'il vous plaît. poulet citron. వేడిగా ఉంటుందా బ్రో ఇది? హీట్ కావాలంటే హీట్ చేయవచ్చు. వేడిగా. Voilà, ensuite. Je prends le salade. Est-ce que vous avez le riz au poulet? Non, le poulet, je sais pas. J'ai que le végétal. Ok, je prends un riz végétarien, une boîte médium. Comme ça aussi. మీకా? Voilà. J'ai besoin de quelque chose en poulet, mais par contre un peu épicé, piquant. Un poulet épicé, ça va être un petit peu comme ça et comme ça. Ok. Mais par contre, il a beaucoup d'huile dedans, non? Un petit peu, oui, quand même. Ok. Sinon, je prends je prends le poulet citron. Pareil, la même. Pareil, s'il vous plaît. పూలో సిట్రోన్ అంటే సిట్రోనెల్లా అంటే లెమన్. సిట్రోనెల్లా అంటే లెమనా? సిట్రోనెల్లా అది ఎట్టంటే లైక్ లెమన్ చికెన్ ఫ్లేవర్లో లైక్ ఆ ఫ్లేవర్ అనేది దానివల్ల సిట్రోన్. థ్యాంక్ యూ ఏమని చెప్పాలి బ్రో? మెస్సీ. మెస్సీ అంటే మర్సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మర్సీ బుక్. మర్సీ బుక్. మర్సీ బుక్. కొంచెం హాయ్ అంటే బోంజో. హాయ్ బోంజూ లైక్ తెలుసు తెలవదు అంటే బోంజూరు, తెలిసిన వాళ్ళు అంటే సెల్యూ. కొంచెం ఇప్పుడు నాకు నీకు తెలుసు కదా. సో సెల్యూ కొత్తగా ఎవరు తెలియదంటే అప్పుడు బోంజూ.
హలో కూడా చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓలా అంటే అది స్పానిష్, అది కూడా హలో. హలో Est-ce qu'il vous fallait autre chose? Non, c'est bon. హీట్ చేయాలి కదా. హీట్ Est-ce qu'il vous fallait des boissons ou pas? నాకు డ్రింక్ తాగండి. Non, ok. ఓకే. Alors, c'est cool. On a ici que les citronnelles. Hop. Ensuite, on a ici వస్తుందా? nouilles. Et du coup, le riz. Alors, pour nous, ça fait 20,92 €, s'il vous plaît. జిపే పట్టాసు. Ok. నేను మా ఊరికి వచ్చింటారు. వేర్ ఆర్ యూ ఫ్రమ్? China. చైనా. వేర్ ఇన్ చైనా? Next to Shanghai. షాంఘై, గ్వాంగ్జూ. Ouais. Ouais, à côté, ouais. అకుతే మీన్స్ నియర్ బై. నియర్ బై. నీ హావ్. Pas encore, non. It's a Ni Hao, right? Yes. Ni Hao. I did ride in China too. Ah, So Shanghai to Shenzhen ok, cool. by cycle. Voilà, attendez. Essayez d'enlever, mettez le code, après vous mettez. Ouais. సో మీరు చూసారు కదా ఫుడ్ని జోకి తింటున్నారు, అంటే జోకి మీన్స్ కొలిసి మరీ తింటున్నారు. సో సారీ లెంత్ ఎక్కువ అయిపోయింది, బట్ యా జస్ట్ న్యాచురల్గా ఉంటుంది. నేను ఇంకా ఎడిట్ చేయట్లేదు. ఇంకో ఇప్పుడు మేము ఇద్దరం జోక్కొని తింటున్నాం కదా. Aussi qui est piquant, les deux. సో మా ఇద్దరికి గాను. సో ఇది వచ్చేసి ఇది 1000 రూపాయలు అండ్ ఇది 1000 రూపాయలు. సో ఇద్దరు కలిపి ఒక లంచ్కి 2000 రూపాయలు అయింది. 2000 రూపాయలు ఇక్కడ యూరోప్లో, ఫ్రాన్స్లో చీపే బ్రో అని అంటున్నాడు. సో అంటే ఏంటంటే ఎవరైతే బయట సంపాదించి ఇక్కడ ఖర్చు పెట్టే వాళ్ళకి కాస్ట్లీ, కానీ ఇక్కడే సంపాదించి ఇక్కడ ఖర్చు పెట్టే వాళ్ళకి అది చీప్, రైట్? అంతేలేండి. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ 1,00,000 సంపాదిస్తే మనం 1000 రూపాయలు పెట్టడంలో తప్పలేదు. కానీ మనం ఇండియా నుండి ఒక 30,000 20,000 సంపాదించి ఒక ఫుడ్కి, ఒక బ్రేక్ఫాస్ట్కి, ఒక లంచ్కి ఒక 1000 రూపాయలు లేదా 2000 ఖర్చు పెడితేనే ఎక్కువ లాభ ఫీల్ అవుతాం. మనకు అక్కడ ఒక మంచిగా తింటే ఫ్యామిలీ మొత్తం తింటే 1000-1500 అవుతాయి. బట్ ఇక్కడ ఒక్క పర్సన్, అది కూడా కడుపు నిండా కాకుండా లిమిటెడ్గా తింటేనే 1000 రూపాయలు అవుతాయి. సో ఇట్స్ డిపెండ్స్, అది దానిలో తప్పు. అది లైక్ ఇలా రెస్టారెంట్ వస్తే 10 euros. ఇది ప్రాపర్ ఫ్రెండ్స్ రెస్టారెంట్ వెళ్తే లైక్ 25-30 euros లైక్ యావరేజ్గా పెట్టాలి పర్ పర్సన్. ఘోరం బ్రో ఇది. సరే ఓకే, ఇది ఇప్పటి నుండి నేను డైజెస్ట్ చేసుకోవాలి ఫస్ట్, లేదంటే అయిపోతా. సో నేను వేరే కంట్రీలో రైడ్ చేసినప్పుడు నాకు అక్కడొక్కరు కనబడుతుంది. చూడు ఎంత పెద్ద, హలో ఎంత పెద్ద అయింది చూడండి. అరౌండ్ 60-70 ఉంటే తను టూరింగ్ చేస్తున్నాడు. ఇది యూరో వెలో 3. వెలో అంటే సైకిల్ రూట్ 3 అన్నట్టు. ఇది దీనిలో మనం వెళ్తున్నాము. సో ఈ యూరో వెలో నుండి మనము వెలో 6కి కనెక్ట్ అవ్వాలి. అబ్బా, ఇదంతా కొంచెం గ్రావెల్ రూట్ లాగా ఉంది. పాములు ఉంటాయా? ఉండవు కదా. ఫ్రాన్స్లో దోమలు కూడా ఉండవు అన్నారు, కానీ దోమలు ఉంటాయి. ఉన్నాయి కదా. అవునా? ఆస్ట్రేలియాలో రోడ్డు మీద పోతాను టపా ఉరికేటి పాములు. ఇంత చలిగా వేడ బతుకుతాయి కదా. ఏమేమి చూసారు యానిమల్స్ ఇక్కడ? రెండీరు, హేరా, రాబిట్స్ దానికి చాలా వెరైటీస్ ఉంటాయి. మనకి చాలా టైప్ బర్డ్స్. ఓకే. మనకి లైక్ మమ్ముత్ అని మమ్ముట్స్ తెలుసు. కొద్దిసేపు అలా ఆగి కొంచెం రెస్ట్ తీసుకొని, సో వి స్టార్టెడ్ అగైన్. అండ్ కొంచెం సర్జరీ వల్ల కొంచెం నొప్పి లేసింది ఇప్పటిదాకా. సో అందుకని ఒక కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. బట్ ఇక్కడ వీళ్ళు యూరోపియన్స్ వాళ్ళందరూ, ఈ ఫ్రెంచ్ కానీ వీళ్ళందరూ ఏంటంటే హెల్త్ పైన చాలా 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 కాన్షియస్గా ఉంటారంట. ఫిట్నెస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారంట. అండ్ బ్రో అయితే చాలా విషయాలు చెప్పారు నాకు. సో అవి మళ్ళీ పోతానే డిస్కస్ చేస్తాను, ఎందుకంటే ఒకటేసారి కూడా బాగోదు. అండ్ ఒక మంచి ప్లేస్ చూసుకొని ఫొటోస్ దిగుతాం మేము, ఎందుకంటే బ్రో పోయిందంటే ఇంకా ఫోటోలు దిగడానికి ఉండదు. బట్ నా హ్యాండ్ గ్లౌజెస్ ఎక్కడో మిస్ అయ్యాయి. అవి ఎక్కడ మిస్ అయినా ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు. చూద్దాం.
దీంట్లో కూడా వెళ్ళచ్చు, ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళండి. చూడండి ఎంత బాగుందో రూట్. సో గాయస్ ఇక్కడ ఏంటి అని అంటే మనం సైక్లింగ్ చేసుకుని పోతాం, గాలి కూడా కొట్టుకోవడానికి గాలి పంపు ఇచ్చిర్రు. చూడండి అదో, ఇది బాగా నచ్చింది నాకు. ఇంకా ట్రై చేస్తున్నాను అయితే. ఇంకా టూల్స్ కూడా ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ టూల్స్ ఉన్నాయి, ఇగో నట్లు, పానాలు, సైకిల్ సంబంధించిన అన్ని టూల్స్ ఉన్నాయి ఇక్కడ. థ్యాంక్స్ టు ద యూరోప్. నైస్. యూరో వెలో 6 వెళ్ళే ముందు చెప్పాను కదా, యూరో వెలో 3 అనే రూటు. ఈ రూట్ మొత్తం గ్రావెల్ రూట్ను కవర్ చేస్తూ అండ్ రివర్స్ని, లేక్స్ని కవర్ చేస్తూ తీసుకెళ్తుంది. ఇందులో అంట స్టాండ్స్ ఉంటాయంట. సో స్టాండ్స్ని చూసుకుంటా మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 4:30 అలా అవుతుంది. ఇప్పటికి ఒక 50 కిలోమీటర్లు అయితే డే ఫస్టే తొక్కాము. అండ్ బ్రో నీ హైయెస్ట్ ఎంత? ఒకరోజు ఇవాళ చూద్దాం ఏమవుతుందో. నాకు డిస్టెన్స్ ప్రాబ్లం కాదు, టైమా? ఎలివేషన్ ఎట్లా వీళ్ళేంది మరి ఇట్లా కారు పెట్టిరు? అదే కారు ఎందుకు పెట్టిరు ఇట్లా అడ్డంగా? వా ఏం రూట్ బ్రో ఇది. ఎటు రైటా లెఫ్టా? లెఫ్ట్ రైట్ బ్రో. నాకు ఓకే. కంబోడియాలో సేమ్ రైడ్ చేసా. ఆగకండి బ్రో, మళ్ళా నా గతి శృతి తప్పుద్ది. ఆయుష్ అమ్మ చీరేస్తున్నాయి బ్రో ముళ్ళులు. ఆగద్దు. ఎక్కడికి తెచ్చావు మహానుభావ? ఇప్పుడు తమ్నేల్ పెట్టచ్చు. ఫ్రెండ్స్ అడవిలో తప్పిపోయాము. ఈ కాళ్ళకి ఇప్పుడు లాకైనాయండి. ఓ మై గుడ్నెస్ బ్రో, గది కావచ్చు బ్రో. బ్రో ఇది టూ మచ్. గది రూట్ అయితే నువ్వు ఇది తీసుకొచ్చినావు. అది నడుచుకుంటూ పోయే రూటు, ఇది అసలైన రూటు. ఇంకేమైనా ప్లానింగ్స్ ఉన్నాయా బ్రో? ఇంకేమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? ఇలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉంటే ముందే చెప్పండి సార్. ఇగో ఇట్లా రోడ్ ఉంటే మేము ఏం చేసినామంటే ఆ లోపలికి వెళ్ళి వచ్చినాం. దానికోసం అని మొత్తం కోసుకుపోయినాయి. సూపర్. ఇది ఫ్రాన్స్ కీకారణ్యంలో సైకిల్ రైడ్. సో మనకి చాలా రకాల ఫ్రూట్స్ అవి ఇవి కనబడుతూ ఉంటాయి. సో వాటిలో ఏ తిను. Je suis pas sûre que ça se mange. Hein. No? Ah, des cerises. Oh. Des cerises. Ça ressemble à des cerises. Oui, on peut le manger.
Oui, ah d'accord. C'est bon? ఇది తీసుకో బ్రో, ఇలాగ బాగా రెడ్గా ఉంటాయి కదా, అది తీసుకో. వా ఇదో ఉంటాయి చూడు bro, ఈ మూడు. C'est bon, chérie. Merci. బ్రో ఇంకా కొంచెం పండాలి. టమాటాలు లాగా భలే ఉన్నాయి బా. బా పండింది మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇదో సూపర్. నేను కెమెరా లెన్స్ అవన్నీ తీసి ఆ బాక్స్లో నింపుకున్నాను నిండా. ఇది ఒక రకము, ఆ ఎల్లో కలర్ది ఇంకొక రకము, ఇంకొకటి అక్కడ ఇంకొక వైలెట్ కలర్ది ఏదో ఉంది, అది కూడా మస్తు ఉన్నాయి అసలు. సో ఇవన్నీ ఎక్కడ దొరికితే అక్కడ తినుకోవచ్చు, పోవచ్చు. ఇదే నాది అయిపోయినాక మీరు తీసి మంచిగా తిను, కడుపు నిండా తిను. ఎన్ని రోజులు అవుతుందో తినక. అంటే ఏంటి? అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నామని చెప్పి. సో ఫైనల్గా మేము అంటే అయిపోయింది, ఇంకా రెస్ట్ టైము. సో అయితే బ్రో ఇవేందుకు తెచ్చింది బ్రో? అది కూడా అవునా? డిఫాల్ట్. ఏంటి బ్రో కోడి కాలు మొత్తం తెచ్చిచ్చింది? అక్కడ అదే ఉంది కదా. ఓకే ఓకే అదేనా? సో దీని పేరు ఏం పేరు? టజిన్. టజిన్. సో ఇది మొరాకన్ క్యూజిన్, ఇది టజిన్ అంట. సో ట్రై చేసి చూద్దాం ఎట్లుంటుందో. అండ్ మనం ఎట్లనైతే అన్నం పెట్టుకొని తింటామో, సో వీళ్ళు బ్రెడ్ పెట్టుకొని తింటారు కదా. బ్రెడ్ లేకపోతే కుస్కుస్. కుస్కుస్ అంటే లైక్ మన ఇండియాలో రవ్వలా కొంచెం ఉంటుంది. ఓకే ఓకే అది అది ఇవి ఆలివ్స్ కదా? అది ఆలివ్స్. ఈ ఆలివ్స్ ఎట్లుంటాయి బ్రో? ఎట్లా ఉంటాయి కదా వెరైటీగా. ఆలివ్స్ పిజ్జాలు వస్తేనే తినను, కానీ ఇక్కడ కొంచెం వెరైటీ ఉంది, బట్ ఓకే. సో బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు. ఏంటి అని అంటే తనకు మళ్ళీ రేపు ఆఫీస్ ఉంది. రావాలని ఉందా? రావాలన్నా ఉంది, బట్ లైక్ రేపు ఆఫీస్ వెళ్ళాలనే. ఏం చేసేది? అదే అంటున్నాడు, రావాలని ఉంది బట్ ఆఫీస్ వెళ్ళాలి, తప్పదు అని చెప్పేసి అని అంటాడు. బట్ తప్పదు కదా. యా, బట్ ఇవి కొన్ని మెమోరీస్. మంచి టైం పాస్ అయింది. లైక్ అనిమల్స్ చూస్తాం, గూస్ చూస్తాము, లైక్ ఫ్రూట్స్ తిన్నాము, రివర్ సైడ్ చాలా మంచి ఎక్స్పీరియన్సెస్. సో ఇదంతా ప్యారిస్ ఉండే వాళ్ళు కూడా మాక్సిమం పెద్దగా ఎవరు చేసేది లేదు. ఇదంతా అందరూ ఎక్స్ప్లోర్ చేయవచ్చు. మేబీ మీ వీడియో చూసినా లైక్ మేబీ ఇప్పుడు ఉండే వాళ్ళు చేయవచ్చు. ఓన్లీ సైకిల్ మీద వస్తేనే పాసిబుల్. అవును, సైకిల్ మీదనే పాసిబుల్. లేకుంటే ఆ లొకేషన్ ఇదంతా ఎంజాయ్ చేయను వాళ్ళు. కార్లో వస్తే ఇదంతా ఎంజాయ్ చేయను వాళ్ళు. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మళ్ళీ ప్యారిస్కి వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నేను కంటిన్యూ అవుతా. చలో, నేను ఇంకా ముందుకెళ్ళి ఎక్కడైనా క్యాంప్ ప్లేస్ చూసుకొని ఉంటా. సో అప్పటి వరకు అయితే బ్రోకి సెండ్ ఆఫ్, బాయ్. గైస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఈ ప్లేస్ అండ్ ఈ చెట్లు. అమేజింగ్ అసలుకి కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ లొకేషన్? కామెంట్ చేయండి. అండ్ ఇట్ సైడ్ చూడండి, అవసరం అసలుకి.
సో యా బ్రో అయితే వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక 5 కిలోమీటర్లు వచ్చిన, అరౌండ్ 60 అయినాయి ఇప్పటికి. సో రూట్ మాత్రం కొంచెం రివర్ సైడ్ది కాకుండా కొంచెం పక్కకు తీసుకున్నా, సో దట్ నాకు కూడా కొంచెం చేంజ్ ఉంటుందని. చూడండి ఎట్లా పోతాను. వస్తే ఇక్కడైతే క్యాంప్ వేసుకోవడానికి అనుగుణంగా అనిపిస్తుంది, బట్ సైకిల్ కిందికి ఎట్లా తీసుకుపోవాలి అనేది పెద్ద ప్రశ్న. బట్ ఆ ప్లేస్లో క్యాంప్ వేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ సన్సెట్ అండ్ నెక్స్ట్ లెవెల్ సన్ రైజ్ అయితే అయ్యేటట్టున్నది. అండ్ అది కాకుండా నైట్ వచ్చి ఎవడు ఏమి డిస్టర్బ్ చేయొద్దు అని అంటే ఈ లోపలికి వెళ్ళాలి, చూద్దాం. సో దట్ ఇక్కడ బేర్స్ ఉండే అవకాశం ఉంది, అదే ఎలుగుబంట్లు. బట్ స్టిల్ ఇది చాలా కిందికి ఉంది, పోవచ్చు. అక్కడ ప్లేస్ మంచిగా ఉంది, బట్ అది చాలా కిందికి ఉంది. ఇక్కడ నుండి కింద దాకా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ థింగ్. సైకిల్ పోయి మళ్ళీ ఎత్తుకొచ్చుడు అది పెద్ద తలనొప్పి. కింద ఎట్లుందో చూద్దాము. సో గైస్, ఫస్ట్ డే క్యాంపింగ్ బయట అంటే మాటలు కాదు. సో కొంచెం రిస్క్తో తీసుకున్నది, బట్ రిస్క్ ఉంటేనే వసుకుంటుంది అంటారు కదా. బట్ ఇక్కడ అక్కడ మన చిట్టి ఉన్నది, చిట్టిగాడు. ఇక్కడ వాటర్ అవి ఉన్నాయి అండ్ మంచి లేక్ వ్యూ ఎక్సలెంట్ ఉంది ఇది చూడడానికి. ఇక్కడ నైట్ మాత్రం కొంచెం బీభత్సంగా ఉంటుంది, అంటే లైక్ ఈ వింత వింత సౌండ్లు అవి ఇవన్నీ ఉంటాయి. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఎట్లుంటుంది. అక్కడికి వెళ్ళొచ్చా? ఓహ్, అది ఎవరిదో లైక్ అటు వెళ్ళడానికి అయితే లేదు అటు. సో దట్ ఐ జస్ట్ decided that I want to stay here only. So that too ఈ ప్లేసులనైనా అండ్ రివర్కి దగ్గర కూడా వేసుకోవద్దు, ఒకవేళ నది ప్రవాహం పెరిగితే నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ నాకు ఇక్కడ వేసుకోవాలని ఉన్నది. ఓకే గైస్, ఫస్ట్ డే క్యాంపింగ్. చల్లగా ఉంటుంది నీళ్ళ పక్కన రాత్రి. ఇట్స్ ఓకే, చలో కానిద్దాం. క్యాంప్ సెటప్ అయితే అంత అయిపోయింది. ఫస్ట్ టైం యూరోప్లో ఫస్ట్ డే క్యాంప్ వేసాను, ఆల్ సెట్ టు గో. అండ్ ఈ బ్యాగ్స్ కూడా లోపల పెడదామని అనుకుంటున్నా, ఎందుకంటే తెలియదు ఏమవుద్దు పోతే ఎట్లా, ఫస్ట్ డే కదా. అండ్ లైక్ 8 అవుతుంది టైము, అరౌండ్ 8:30 అవుతున్నట్టున్నది. ఎడిట్ చేసుకొని ఇంకా పడుకుంటా, ఎందుకంటే మళ్ళీ మనకు ఏమంటారు అది వండుకొని అంత ఓపిక అయితే లేదు. వాటర్ తాగుతా చేసి పడుకుంటా. రేపు పొద్దున ఇట్లా ఏమన్నా కాఫీ లాగా చేసుకొని ఓట్స్ లాగా చేసుకుందాం అనేది ప్లాన్. ఇప్పుడైతే ఏం వండుకొని ఇంకా గుడ్ నైట్, ఐ లవ్ యూ. సో ఫైనలీ నా ఇంట్లోకి వచ్చేసాను, నా టెంట్లోకి వచ్చేసాను. ఇక బయట ఏమైనా నాకు సంబంధం లేదు. ఇక స్లీపింగ్ బ్యాగ్ ఎడిట్ చేసుకుంటా బబ్బంట.